అందరికీ నమస్కారము. ఎంతో పవిత్రమైన శంఖాన్ని ఇంట్లో ఈ ప్రదేశంలో ఉంచితే ధన మార్గము తెరుచుకున్నట్లే. హిందూ మతంలో శంఖానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏదైనా శుభకార్యం లేదా మతపరమైన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు శంఖాన్ని ఊదటం ఒక సాంప్రదాయం. ఒక ఆలయంలో పూజ ప్రారంభమైనప్పుడు ముందుగా శంఖాన్ని ఊదుతారు. అందువలన అక్కడి వాతావరణం పవిత్రంగా మారుతుందని విశ్వాసం. అలాంటి శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. శంఖాన్ని సరైన స్థలంలో ఉంచకపోతే కొన్ని ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుందని జ్యోతిశాస్త్ర, వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది దురదృష్టాన్ని కూడా తెస్తుందని నమ్ముతారు. కనుక శంఖం అన్ని దేవుళ్ళు, దేవతలకు ఆవాసంగా చెబుతారు. కాబట్టి అట్టి శంఖానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకోవటం తప్పనిసరి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శంఖం ధ్వని ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరం వరకు వాతావరణం అంత పవిత్రంగా మారుతుందని చెబుతారు. అలాంటి శంఖాన్ని ఉంచడానికి సరైన ముఖ్యమైన స్థలం ఉంది. శంఖాన్ని ఎల్లప్పుడూ మీ పూజ గదిలో ఈశాన్య మూలలో ఉంచాలి. శంఖాన్ని దాని నోరు పైకి చూసేలా ఉంచాలి. ఎందుకంటే శంఖం నుండి సానుకూల శక్తి అనేది ఎల్లవేళలా వెలువడుతూనే ఉంటుంది. ఇది ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. ఇంట్లో శంఖాన్ని పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్మకం. లాభాలే తప్ప కష్టాలు, నష్టాలు అస్సలు లేవు. శంఖాన్ని ఊదడానికి ముందు దానిని గంగాజలంతో శుభ్రం చేయాలి. ఉపయోగించిన తరువాత కూడా శంఖాన్ని గంగాజలంతో కడిగి శుభ్రమైన గుడ్డతో తుడవాలి. ఇంటి వాతావరణము శుభ్రంగా మంచిగా ఉండేలా ఆచారాల తర్వాత దాన్ని సరైన స్థానంలో ఉంచాలి. ఇంట్లో శంఖాన్ని సరైన స్థలంలో ఉంచకపోతే లేదా ఊదిన తర్వాత శుభ్రం చేయకపోతే జీవితంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కావున శంఖం అన్ని దేవుళ్లకు, దేవతలకు నిలయం. కాబట్టి శంఖం తెరిచి ఉన్న వైపు ఎల్లప్పుడూ పైకి ఎదురుగా ఉంచాలి. ఇది దాని శక్తిని ఇంటి అంతటా ప్రవేశించేలా చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.